నవీన్ గారు అది వచ్చింది మీ టీవీ పేరు మీదనే వచ్చింది. అది మీరే చెప్పాలి ఇప్పుడు నాకు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏబిఎన్ టీవీ అనే పేరు పెట్టి మార్ఫింగ్ తోని సోషల్ మీడియాలో పెట్టిండు. మరి నిజంగా అది మీ టీవీలో టెలికాస్ట్ అయిందా? కాలేదు. కాకుండా మీ టీవీ పేరు పెట్టి ఎవడో సోషల్ మీడియాలో దాన్ని పెడితే వెంటనే అతని మీద చర్య తీసుకోవాలని ఏబిఎన్ టీవీ తరఫున మీరు కేసు పెట్టాలి కదా. నేను ఆల్రెడీ నిన్ననే మన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారికి ఆదేశం ఇచ్చిన, దీని మీద ఎంక్వైరీ చేసి ఈ పోస్ట్ ఎవడు పెట్టిండో వెంటనే వాడి మీద చర్య తీసుకోండి, వాడిని జైల్లో పెట్టండి అని చెప్పి కూడా నిన్ననే డీజీపీ మహేందర్ రెడ్డి గారు చెప్పారు. మీ ఛానళ్ళు కూడా మిస్యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే కొంతమంది ఈ రాష్ట్రంలో ఏమైపోయిందంటే రాజకీయ లబ్ధి కోసం లేదా వివిధ రాజకీయ పార్టీలు ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఏ రకంగా పెట్టారండి వాళ్ళు? ఏ బేసిస్లో పెట్టినారు? అందుకే నేను మహేందర్ రెడ్డి గారు కూడా చెప్పిన, ఈ రకంగా తప్పుడు ప్రకటనలు ఎవరైతే సోషల్ మీడియాలో పెడుతున్నారో, అవాస్తవాలను గోబల్స్ ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారో, ఈ రకంగా ఈ సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపైన ఎంక్వైరీ చేసి జైల్లో పెట్టండి, కటకటాలు లెక్కించే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను నిన్ననే డీజీపీ మహేందర్ రెడ్డికి ఆదేశం ఇచ్చినాం. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి పిచ్చి ప్రకటనలు, పిచ్చి సోషల్ మీడియాలు ఇలాంటి పెడితే కూడా తప్పకుండా జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే నేను ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పిన, నా పుట్టుక టీఆర్ఎస్లోనే, నా చావు టీఆర్ఎస్లోనే. దాంట్లో ఎన్నడూ కళల్లో కూడా ఎవడు ఇలాంటి ఆలోచన కానీ ఇటువంటి ఊహ కూడా ఊహించడానికి అవకాశం ఉండదు. హరీష్ రావు విషయంలో మేము ఉద్యమాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళం, త్యాగాల మీద వచ్చినటువంటి వాళ్ళం, గడ్డిపోచర్లాగా కేసీఆర్ గారి మాట మీద పదవులకు రాజీనామాలు చేసినటువంటి వాళ్ళం. మంత్రి పదవికి రాజీనామా చేసినాం, 2 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినాం, జైళ్లలో పోయినటువంటి వాళ్ళం. ఇలా మాకు త్యాగాలు తెలుసు తప్ప ద్రోహాలు తెలిసినటువంటి పార్టీ కాదు, కుటుంబం కాదు మాది. అటువంటి ఆలోచన ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు విరమించుకోవాలని చెప్పి, అటువంటి పిచ్చి ఆలోచనలు, పిచ్చి ప్రేరేపణలు చేస్తే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు చట్టపరమైన చర్యలకు సిద్ధపడాలని కూడా హెచ్చరిస్తున్నా. హరీష్ రావు గారి గురించి మాట్లాడుకుందాం. కేసీఆర్ గారు ఆయన అనుచరులు చెప్తుంటారు, మా అల్లుడు హరీష్ రావు గారు ఆణిముత్యం అని, హరీష్ రావు గారేమో మా మామ సాతిముత్యం అని. అల్లుడేమో ఆణిముత్యం, మామనేమో సాతిముత్యం. ఇలా ప్రజల్ని మభ్యపెట్టి, బుజ్జగించి, మోసగించి, అధికార పీఠమెక్కి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, పక్క పార్టీలను బలహీనపరిచి, ఇతరులు కష్టపడి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు శ్రమించి రాజకీయంగా ప్రజా జీవితంలో ప్రజాసేవలో గుర్తింపు తెచ్చుకున్న నాయకులను పార్టీలు ఫిరాయిస్తున్నానో, లేకపోతే టీఆర్ఎస్ తో అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారనో, అమ్ముడు పోయినరానో తప్పుడు ప్రచారాలలో అందవేసిన చెయ్యి కేడీల కుటుంబాంది. వీళ్ళు ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించి, గప్పు పట్టించి, ఏ ఒక్క ప్రజాప్రతినిధికి ప్రజలలో గౌరవం లేకుండా చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ప్రతి వ్యక్తిని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీలలో ఉండే నాయకులను ఏదో ఒక సందర్భంలో పార్టీలు ఫిరాయిస్తున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేయించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల ప్రచారం నుంచి తప్పించుకున్న వ్యక్తే లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే పార్లమెంటు మెంబర్ వరకు, ఎవరినైనా పార్లమెంటు నుంచి పంచాయతీ మెంబర్ వరకు టీఆర్ఎస్ పార్టీలో రేపో మాపో చేరుతున్నారని చెప్పి తప్పుడు విష ప్రచారాన్ని మామ అల్లుళ్ళు కొడుకు బిడ్డ కలిసి ఇతరుల మీద దుమ్మెత్తి పోసి విష ప్రచారం చేసి ప్రజలలో వాళ్ళ విశ్వాసాన్ని తగ్గించి రాజకీయ విలువలను మంటలో కలిపిన మీరు మీ వరకు వస్తే గాని తత్వం బోధపడలేదని చెప్పి నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది. ఆయన పుట్టింది టీఆర్ఎస్ లోనేనంట, సచ్చేది కూడా టీఆర్ఎస్ లోనేనంట. నేను ఈ సందర్భంగా చెప్తున్నా మిత్రుడికి, టీఆర్ఎస్ లో ఉంటే 100% నువ్వు సస్తావు. మీ మామ నీ అల్లుడు నేను సంపనికే కంకణం కట్టుకున్నా, ముహూర్తం కూడా పెట్టుకున్నా. ఇక నువ్వు అందులో చచ్చేదేందా? అందులో ఉంటే గ్యారెంటీగా చంపుతారు, దుంకు ఆ పడవ అని చెప్పి నీకు కావాల్సిన వాళ్ళు ఎవరో నీకు సలహా ఇచ్చి ఉండొచ్చు, నువ్వు పోయి అమిత్ షాను కలిసి ఉండొచ్చు.
కేసుల భయానికన్నా కలిసి ఉండొచ్చు, పార్టీ ఫిరాయింపుల కోసం అన్నా కలిసి ఉండొచ్చు. నువ్వు పుట్టిందే నిఖార్సైన వజ్రం లాంటోడు అన్నట్టు ఏదైతే చెప్పుకుంటున్నావో, అయ్యా నువ్వు నిప్పు, మీ మామ ఉప్పు, ఇవన్నీ మాటలు మానుంది. మీకు ఎప్పుడో తుప్పు పట్టి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.